పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వడం దేవుని చిత్తమా కాదా? చెప్పాలి, దేవుని చిత్తమా కాదా? అందుకే చెప్పాడు మోషేతో, నేను పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇస్తాను, ఐగుప్తు నుండి విడిపిస్తాను, కనానుకు నడిపిస్తాను, నీవే నాయకత్వాన్ని వహించాలని ప్రభు చెప్పాడా లేదా? చెప్పాడు. ఆయన మనసులో ఉంది, అది ఆయన చిత్తం. అది వారికి బయలుపరచబడింది. సరే, ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించాడు. విడిపించి అరణ్యములు దాదాపుగా 40 సంవత్సరాలు దేవుడు త్రిప్పుతున్నాడు. ప్రతిరోజు మోషే ద్వారా దేవుడు తన మాటలు చెప్తున్నాడు. వాళ్ళు అంగీకరించాలి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని స్వీకరించాలని 40 సంవత్సరాలు అరణ్యములో ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. నమ్మారా వాళ్ళు? అబ్రహం పాష్ గారు మీకు దాదాపు 11 సంవత్సరాల నుండి గోరంట్లో ప్రసంగం చేస్తున్నాను. 11 సంవత్సరాల నుండి ప్రసంగం చేస్తాను. ఎన్ని ప్రసంగాలు చేస్తుంటాను, ఎన్ని ఆదివారపు ఆరాధనలు, ఎన్ని సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలు, ఎన్ని 1వ తారీఖు ప్రార్థనలు, ఎన్ని పబ్లిక్ మీటింగ్లో, ఓపెన్ మీటింగ్లో, సువార్త కూడికలో, లైవ్ ద్వారా ఎన్ని వర్తమానాలు వింటుంటారు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది లోబడుతున్నారు? చాలామంది ఇశ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించకపోవడానికి కారణం ఏం చెప్పరండి? వాళ్ళు లోబడలేదు. దేవుని చిత్తం వాళ్ళకి వాక్యం ద్వారా బయలుపరచబడింది. దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంటే ఆ వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, తన మాటల ద్వారా బయలుపరుస్తాడు. వాళ్ళు గ్రహించలేదండి, అప్పగించుకోలేదు. కాబట్టి చాలామంది కనానులో ప్రవేశించకుండా అరణ్యంలోని ఆకు రాలినట్లుగా రాలిపోవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని చిత్తం మనందరికీ మంచి చేయాలనేది ఆయన చిత్తం. కానీ ఆ చిత్తం ఎప్పుడు మనం తెలుసుకుంటాం, ఎప్పుడు ఆ చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అంటే మనం ఆయన వాక్యానికి లోబడాలి.